హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీరు చూస్తున్న టెంపుల్ అయితే శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ దగ్గర బత్తలపల్లి దాటినాక సంజీవపురం వెళ్ళే రూట్లో కాటమయ్య కొండ అనే టెంపుల్ ఉందండి. ఇప్పుడు నేను చూస్తున్న టెంపుల్ అయితే అదే అన్నమాట, అదే రూటే. ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఇలా ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ దగ్గర నుంచి కాసేపు నడక దారిన వెళితే ఆ టెంపుల్ దగ్గరికి మనం రీచ్ అవుతామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ టెంపుల్ దగ్గర ఇది వీడియో అయితే. ముందుగా ఇక్కడ సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయండి. పెద్ద పెద్ద చెట్లు, అలాగే పెద్ద పెద్ద కొండలు, గుట్టలు ఇలా ఉన్నాయన్నమాట. చుట్టూరా చూస్తున్నారా, ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం చేతులు కాళ్ళు కడుక్కొని వెళ్ళడానికి చేతి పంపు కూడా ఉందండి. స్నానం చేసే వాళ్ళు స్నానం కూడా చేసి వెళ్ళొచ్చు. ఇలా కాళ్ళని కడుక్కొని చెప్పులు కిందనే వదిలి ఇలా మెట్ల గుండా వెళ్ళాలి అన్నమాట. మనం వెళ్ళే దారిలో సరౌండింగ్స్ మొత్తం ఇలా ఉన్నాయండి. ఇప్పుడు కనిపిస్తున్నదేనండి మన టెంపుల్ అయితే. చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది. ఇక్కడ భక్తులు ఉండటానికి లేదా నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు నిద్ర చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉందండి. ఇప్పుడు మనం మెట్ల గుండా పైకి వెళ్దామా? ఇవేనండి మెట్లయితే. ఇలా వెళ్ళాలన్నమాట. చాలా మెట్లే ఉన్నాయి. ఎక్కేటప్పుడు ఇలా పాత మండపాలు ఉన్నాయండి, చాలా ఓల్డ్వి. చూస్తున్నారా, ఇలా ఉన్నాయి మెట్లయితే. ఇలా ఉన్నాయండి, చాలానే ఉన్నాయి మెట్లు. ఇలా పైకి ఎక్కి వెళ్ళాలన్నమాట. కనిపిస్తున్న టెంపులేనండి, కాటమయ్య కొండ టెంపుల్. ఈ గుడికి చాలామంది వస్తారండి. సోమవారం అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది. టెంపుల్ మొత్తం వస్తుంటారు, వెళ్తుంటారు భక్తులైతే. ఇంత పైన కొండలో కూడా ఎంత చక్కగా కట్టారో కదా టెంపుల్ని. చూసారా, చక్కగా ఉందండి టెంపుల్ అయితే. పైన కనిపిస్తున్నాయి మెట్లు. అక్కడ గంగమ్మ వారు ఉన్నారు, అక్కడికి కూడా వెళ్దాం మరి మనం. ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి. ధ్వజస్తంభం కిందనే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దేవాలయం పేరు కూడా రాసిందండి, శ్రీ కోటీశ్వర స్వామి దేవాలయం అనేసి. కానీ నాకు తెలిసి కాటమయ్య కొండ అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. గుడి లోపలికి వెళ్తే ఇలా ఉందండి, నందీశ్వరుల వారు ఇలా కొలువై ఉన్నారు. చూసారా, భక్తులైతే ఇలా ఉన్నారండి. చాలా రద్దీగా ఉంది ఇప్పుడైతే. లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేదన్నమాట మనకు. చూస్తున్నారుగా, పక్కనే నటరాజస్వామి వారు కూడా మనకు దర్శనమిస్తారు. నేను చూసిన దేవాలయాల్లో ఎక్కడైనా సరే ఒక్క నందీశ్వరుల వారే మనకు దర్శనం ఇస్తారు. కానీ ఇక్కడైతే పెద్ద నందీశ్వరుల వారు, అలాగే చిన్న నందీశ్వరుల వారు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నదే అండి స్వామివారైతే, శ్రీ కోటీశ్వర స్వామివారు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా పూజలు నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు మనం వెళ్తున్నది పైన ఉన్న గంగమ్మ వారి దగ్గరికి. ఇక్కడ గంగమ్మ వారు చాలా వైభవంగా వెలిగిపోతున్నారండి. ఇక్కడ కూడా కొన్ని మెట్లయితే ఉన్నాయి, వాటిని ఎక్కి వెళ్ళాలి. చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది. అక్కడ నుంచి టెంపుల్ చూసారా, కాటమయ్య టెంపుల్ ఎలా ఉందో. చుట్టుపక్కల మొత్తం ఇలా గుట్టలు రాళ్ళుగా ఉన్నాయి. ఈ కొండల్లోనే ఉన్నారు అమ్మవారైతే. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా కడుతున్నారండి.
కన్స్ట్రక్షన్లోనే ఉంది. చూస్తున్నారా, ఇలా కాస్త పూర్తయింది, మిగతాది పూర్తవ్వాల్సి ఉంది. చిన్న గుహలో ఉన్నారు అమ్మవారైతే, చూపిస్తాను అది మీకు కూడా. ఇలా ఉందండి, ఇక్కడ ఈ కొండ కింద అమ్మవారు ఉన్నారన్నమాట. ఇది కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అండి. ఇలా ఉంది, ఇక్కడే కొబ్బరికాయలను కొడతారు. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదే గుహలో అమ్మవారు కొలువై ఉన్నారు, గంగమ్మ అమ్మవారు. చూసారా ఎంత చక్కని అలంకరణతో ఎంత చక్కగా వెలిగిపోతున్నారో కదా. చూస్తేనే మనసు అలా ఆహ్లాదంతో నిండిపోతుందన్నమాట. ఇంత చిన్న గుహలో ఎంత మంచిగా అలంకరణ చేశారో కదా అమ్మవారిని. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈ ఆలయంలోకి వెళ్ళగానే. కాసేపు అమ్మవారిని తలుచుకుంటూ అక్కడే ఉండిపోయాను, కూర్చుండిపోయాను అన్నమాట. ఇప్పుడు కిందకి వెళ్ళిపోదామండి. కింద స్వామివారి ఆలయం ముందు ఇలా ఉందండి ధ్వజస్తంభం, ఇలా ఉన్నింది. ఇక్కడ చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నాయి. నిద్ర చేసేవాళ్ళు నిద్ర కూడా చేయొచ్చు, అందుకు కానీ కన్వీనియంట్గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. భక్తులు కాసేపు కూర్చొని భోంచేయడానికి కూడా ఇలా షెడ్ వేశారండి, చాలా బాగుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఈ టెంపుల్లో అయితే. ఇప్పుడు ఇంకొకసారి స్వామివారిని దర్శించుకుందామని వచ్చాను. ఇక్కడ స్వామివారి ముందు ఇలా కూర్చొని భక్తులు ఏదైనా మనం అనుకున్నది జరుగుతుందా లేదా అనేసి మనసులో అనుకొని కూర్చుంటే కాసేపటిలోపే స్వామివారు పూలతో మనకు సంకేతం ఇస్తారండి. అంటే మనం అనుకున్నది జరుగుతుంది అంటే పువ్వులు కానీ పువ్వుల రెక్కలు కానీ కింద పడతాయన్నమాట. నిజంగా నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయితే చేశానండి. మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళాల్సిన టెంపుల్ ఇది. బయట వచ్చి ఇలా చుట్టుపక్కల వీడియో తీస్తున్నాను. ఇక్కడ చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ అక్క మహాదేవి వారు కొలువై ఉన్నారటండి. అక్కడికి వెళ్ళటానికైతే నాకు దారి కనిపించలేదు, ముళ్ళులతో కంపలతో నిండిపోయి ఉంది దారి మొత్తం. తిరిగి వచ్చేటప్పుడు సరౌండింగ్స్ మొత్తం ఇలా ఉన్నిందండి. మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అక్కడే స్పెండ్ చేసి తిరిగి వచ్చామన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే. చూస్తున్నారా, ఇలా ఉంది. ఇది వెళ్ళే రోడ్ అన్నమాట. ఇలా ఉంటుంది చుట్టుపక్కల మొత్తం. ఈ టెంపుల్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీలైతే స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కండి. ఇంకొక వీడియోలో కలుద్దామా మరి. అందాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. బాయ్ మరి.